మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పటం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం ప్రాధేయపడ్డారని ట్రంప్ అనడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిప్పు రాజేస్తోంది. గొప్పలు చెప్పుకోవడంలో తనకు తానే సాటి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించుకున్నారు. పలుమార్లు భంగపాటు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గటం లేదు. ఫ్రాన్స్ లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తనతో ఫోటో కోసం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ యాచించారని 20 ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఉక్రెయిన్ అంశంపై ప్రశ్నించగా ట్రంప్ మాత్రం హఠాత్తుగా సందర్భం లేకుండా మెలోనీ ప్రస్తావన తీసుకొచ్చారు. తనతో ఫోటో కోసం ఆమె అడుక్కున్నారని చెప్పారు. నిజానికి ఆమెతో ఫోటో దిగడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని, కానీ జాలిపడి అంగీకరించారని అన్నారు. చివరకు దయతలచి మెలోనీతో ఫోటో దిగినట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి G7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మెలోనీ పలు సందర్భాల్లో పక్కపక్కనే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఫోటో కోసం ఆమె ట్రంప్ను ప్రాధేయపడినట్లుగా ఎక్కడా కనిపించలేదు. ట్రంప్ వ్యాఖ్యల పట్ల జార్జియా మెలోనీ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను గాని ఇటలీ గాని ఏనాడు ఒకరి ముందు చేయి చాచబోమని తేల్చి చెప్పారు. ట్రంప్ మాటలు పూర్తిగా కల్పితమని కొట్టిపారేశారు. అయినా ఒక మిత్రదేశం గురించి ట్రంప్ అలాంటివి ఎలా సృష్టించగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని విషయాలలో తక్షణమే స్పందించాల్సి ఉంటుంది కాబట్టి తాను స్పందిస్తున్నానని వివరించారు. ట్రంప్ నోటి దురుసు చూసి తాను దిగ్భ్రాంతి చెందానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ఏదేమైనా ఆయన ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని గుర్తు చేశారు. పశ్చిమ దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ట్రంప్ అదే దృఢ సంకల్పాన్ని చూపకపోవడం సిగ్గుచేటు అని మాత్రమే నేను చెప్పగలనన్నారు మెలోనీ. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇటలీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడా ఖండించారు. అవి బుద్ధిలేని మాటలు అంటూ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజ్జాని అన్నారు. అంతేకాకుండా తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ట్రంప్ మాటల పట్ల జార్జియా మెలోనీ ప్రతిస్పందనపై అమెరికా ఇంకా బదులివ్వలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.